ఓం నమో వెంకటేశయ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చైతన్యాని. శ్రీవారిని రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకున్నారని మన టీటీడీ నుంచి అఫీషియల్గా వచ్చిన సమాచారం అండి. దాని గురించి అలాగే నిన్నటి రోజున భక్తులు ఎంతమంది దర్శనం చేసుకున్నారు, ఏ టికెట్స్ తీసుకున్న వాళ్ళకి ఎంతెంత టైం పట్టిందని దాని గురించి, అలాగే రేపు ఉదయం రిలీజ్ చేసే 300 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్స్ ఆన్లైన్ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలి సులభ పద్ధతిలో, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సర్వర్ ఇష్యూస్ ఉన్నప్పుడు మనం ఆన్లైన్లో ఎలా చేసుకోవాలి దాని గురించి, అలాగే రేపు మధ్యాహ్నం 3ంటికి అకామిడేషన్ ఆగస్టు నెలకు సంబంధించిన అకామిడేషన్ రూములు వివరాలు దాని గురించి నేను ఈ వీడియో రూపంలో చెప్పదలుచుకున్నాను. కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎవరి దాకా వీడియో చూడండి. వీడియోలు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దానివల్ల అంటే మరింత మంది భక్తులకి ఈ వీడియో అనేది షేర్ అవుతుందండి. మరింత సమాచారం చాలామందికి తెలుస్తుంది. తిరుపతి వెళ్ళి చాలామంది రూములు దొరక ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటి వాళ్ళకి తెలియాలి అంటే కనుక నాలాంటి నేను చేసిన వీడియోస్ వాళ్ళకి షేర్ అయినప్పుడు మాత్రమే కొంతవరకు న్యాయం జరుగుతుంది. మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటే ఫర్దర్గా నేను చేసే వీడియోస్ అన్ని రకాల వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. వచ్చేసరికి గురువారం నాడు రికార్డు స్థాయిలో తిరుమల చరిత్రలోనే ఎక్కువ మంది భక్తులు దర్శించుకున్నారు. టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో మనకి పోస్ట్ చేయడం జరిగిందండి. దానికి సంబంధించినవి మనకు చూపించడం జరిగిందండి. చూడండి ఒకసారి ఆ విజువల్స్ అనేది మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఓకేనా, ఈ విధంగా ఏంటంటే ఎక్కువ మంది భక్తులు రికార్డు స్థాయిలో దర్శించుకున్నారటండి. వేసవి రద్దీ నేపథ్యంలో తిరుమలలో గత వారం రోజులుగా భక్తుడి తాకి పెరిగింది. సాధారణంగా గురువారం ఉదయం తిరుపతి సాయంత్రం పోలంగి సేవ కారణంగా భక్తులకు సాధారణ దర్శనం 2-3 గంటల పైగా ఎక్కువగా తగ్గుతుంది. గురువారం నాడు సాధారణంగా కేవలం 62,000 నుంచి 63,000 మంది భక్తులు మాత్రమే దర్శించుకుంటారు. అయితే అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి నేతృత్వంలో తిరుమలలో అన్ని విభాగాలు ఎప్పటికప్పుడు సమన్వయపరుస్తూ దాదాపు 10,000 మందికి పైగా భక్తులు దర్శనం ఇవ్వడం జరిగింది. దీని కారణంగా గురువారం నాడు 72,579 మంది శ్రీవారిని దర్శించుకున్నారు అని దీని గురించి ఈవో గారు చెప్పడం జరిగిందండి. ఈ విధంగా గురువారం దర్శనానికి టీటీడీ వాళ్ళు చేసిన ఏర్పాటు వల్ల ఎక్కువ మంది దర్శనం చేసుకున్నారని టీటీడీ చెప్తుంది. అలాగే ఇంకో న్యూస్ అండి, తిరుమల టీటీడీ ఈవో ఆకస్మిక తనిఖీలు అండి. టీటీడీ జె శ్యామలారావు గారు తిరుమల శిలాతోరణం దగ్గర ఆకస్మిక తనిఖీ చేసి భక్తులకి ఉన్న సౌకర్యాల గురించి, అక్కడ ఉన్న శుభ్రత గురించి పరిశీలించడం జరిగింది. స్వయంగా ఆయనే పరిశీలించి అక్కడ ఉన్న సిబ్బందికి ఏంటంటే తగిన సూచనలు చేసి పారిశుభ్రం మీద ఎక్కువ ఫోకస్ చేయండి, పరిశుభ్రతను మెరుగుపరాలని చెప్పడం జరిగింది. ఈ శ్యామరావు శిలాతోరణం మరియు చక్ర తీర్థాన్ని శుక్రవారం అక్కడ పరిశీలన చేశారు. తన పరిశీలనలో భాగంగా పార్కింగ్, శుభ్రత మొదలైన అంశాలకు ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. చక్ర తీర్థం రాతి కొండ మీద చెక్కి ఉన్న సుదర్శన చక్రాన్ని, నరసింహస్వామి, ఆంజనేయ స్వామి ప్రతిమలను, అక్కడ ఉన్న శివుని రూపాన్ని కూడా ఆయన పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ డిప్యూటీ ఈవో సోమనాథ్ నారాయణ, ఆరోగ్య అధికారి డాక్టర్ మధుసూదన్ రావు, టీటీడీ అటవీ శాఖ సిబ్బంది ఇతరులు కూడా పాల్గొన్నారు. అలాగే నిన్నటి రోజున స్వామి దర్శించుకుంది 72,579 మంది దర్శించుకున్నారు. 34,067 మంది తలనీలాలు సమర్పించే స్వామివారికి హుండీ ఆదాయం 3,74,00,000 అనేది హుండీ ఆదాయం ఉంది. అలాగే 300 రూపాయల ప్రత్యేక దర్శనం తీసుకున్న వాళ్ళకి 3 నుంచి 4 గంటల సమయం పట్టిందని దర్శనానికి. అలాగే ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకున్న భక్తులకేమో 5 నుంచి 6 గంటల టైం పట్టింది. ఎటువంటి టోకెన్ లేకుండా నీట్గా స్వామి దర్శనానికి క్యూ లైన్లోకి వచ్చిన వాళ్ళకేమో 18 గంటల నుంచి 20 గంటల టైం అనేది పట్టడం జరిగిందండి. ఇది మనకి టీటీడీకి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అండి. ఓకేనా, అలాగే రేపు ఉదయం 10 గంటలకి ఆగస్టు నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్లు అనేది టీటీడీ దేవస్థానం ఆన్లైన్ పద్ధతిలో రిలీజ్ చేయడం జరుగుతుందండి. కాబట్టి దాదాపుగా 4.5 లక్షల టికెట్లు అనేది ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు 10 గంటలకు ముందుగా అంటే 9:59 నిమిషాలకి మీ మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి రెడీగా పెట్టుకోండి. ఎవరెవరు భక్తులు పాల్గొంటున్నారో వాళ్ళ పేరు, వాళ్ళ జెండరు, మగవాళ్ళ, ఆడవాళ్ళ, అలాగే వాళ్ళ వయస్సు, నెక్స్ట్ వాళ్ళ ఆధార్ నెంబరు అనేది మీరు నోట్ప్యాడ్లో టైప్ చేసి పెట్టుకోండి. నోట్ప్యాడ్లో కానీ క్లిప్ బోర్డ్లో కానీ టైప్ చేసి పెట్టుకొని ఈజీగా కాపీ పేస్ట్ విధానం ద్వారా మీరు చేసుకోవడం వల్ల త్వరగా బుక్ అవుతాయండి. అలాగే కొంతమంది భక్తులు ఏంటంటే మేము ఎన్ని విధాలుగా ట్రై చేసినా సరే మాకు అవ్వట్లేదని ఒక భక్తుడు పావని అనే అమ్మాయి మనకి అడగటం జరిగింది. ఎర్రర్ వస్తుందండి, మేము ఎన్నో విధాలుగా ట్రై చేశాము, బట్ నాకు అది బుక్ అవ్వలేదు అని చెప్పి అడిగారండి.
అలాగే ఏంటంటే మనం ఆగస్టు నెలలో కానీ వేరే నెలలో కానీ మనం తిరుపతిలో వెళ్ళి స్వామి దర్శించుకోవాలంటే కనుక ఆన్లైన్ టికెట్ బుకింగ్ విధానం ద్వారా బుక్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఈ సర్వర్ కంప్లైంట్స్ అనేవి వస్తూనే ఉంటాయండి భక్తులకి. ఓకేనా, మనం ఒక గుడికి వెళ్ళేటప్పుడు మన శరీరాన్ని మనం ఎలా శుద్ధి చేసుకుంటామో స్నానం చేసి మనసును కూడా అలాగే శుద్ధి చేసుకోవాలండి. అలా శుద్ధి చేసుకున్నప్పుడు మాత్రమే మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పవిత్రత అనేది చేకూరుతుందని, మనసు ప్రశాంతంగా ఉంటుంది, మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి. అలాగే సిస్టంలో మనం బుక్ చేసుకుంటున్నప్పుడు ఆ సిస్టమ్ని ఒకసారి రీస్టార్ట్ చేసుకోవాలి. అలాగే కుకీస్ని డిలీట్ చేసుకోవాలి, టెంప్ ఫైల్స్ని క్లీన్ చేసుకోవాలి. ఈ టెంప్ ఫైల్స్ క్లీన్ చేసుకున్నప్పుడు, కుకీస్ డిలీట్ చేసుకున్నప్పుడు సిస్టమ్ అనేది ఫాస్ట్గా పరిగెడుతుందండి. ఓకే, ఈ విధంగా మనం సర్వర్ ఎర్రర్స్ని కొంతవరకు మనం ఎదుర్కోవచ్చండి. ఓకేనా, ఇంకా సర్వర్స్ హ్యాక్ చేశారు, మెయింటైన్ చేశారు అనేది అది అంతర్గత విషయాలు, దాని గురించి మనం మాట్లాడకూడదు. ఓకేనా, ఓకే, దాని గురించి సొల్యూషన్ ఏంటంటే మీరు సిస్టంలో కనుక చేస్తున్నట్లయితే కనుక ఇక్కడ మీరు టెంప్ అనేది క్లీన్ చేసుకోవాలండి. ఒకసారి చూడండి, సిస్టమ్ కనుక మీకు ఐడియా ఉంటే కనుక పర్సంటేజ్ సింబల్ వేసి టెంప్ టెంప్ పర్సంటేజ్ అని కొట్టి ఓకే చేస్తే మీకు ఇక్కడ టెంపరీ ఫైల్స్ ఉంటాయండి, కుకీ ఫైల్స్, టెంపరీ ఫైల్స్, సేవ్డ్ ఇలాంటివన్నీ ఉంటాయండి. వాటిని ఫస్ట్ డిలీట్ చేసుకోండి. డిలీట్ చేసుకుంటే సిస్టమ్ కొంచెం ఫ్రీగా ఉంటుందండి. నెక్స్ట్ ఏంటంటే మనకి సీసీ క్లీనర్ అని ఉంటుందండి. ఓకేనా, ఆ సీసీ క్లీనర్ కూడా మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని, ఇదిగోండి ఈ సీసీ క్లీనర్ సాఫ్ట్వేర్ కూడా ఇన్స్టాల్ చేసుకొని మీరు టెంపరీ ఫైల్స్ని, వేస్ట్ ఫైల్స్ని మన సిస్టంలోంచి ముందు క్లియర్ చేసుకోవాలండి. మన సిస్టమ్ ఫాస్ట్గా ఉండాలి, బ్రౌజర్ ఫాస్ట్గా కనెక్ట్ అవ్వాలి, సర్వర్ ఎర్రర్స్ ఉన్నాయి అన్నప్పుడు ఏంటంటే మీరు చేసుకోవాల్సిన పద్ధతి ఏంటంటే ఈ సీసీ క్లీనర్లో కూడా మొత్తం మీరు ఉపయోగించే బ్రౌజర్స్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అవ్వచ్చు, లేకపోతే ఎడ్జ్ అవ్వచ్చు, లేదా గూగుల్ క్రోమ్ అవ్వచ్చు, లేదా ఫైర్ ఫాక్స్ అవ్వచ్చు, ఇంకా అదర్ బ్రౌజర్స్ ఏదైనా అవ్వచ్చు. ఈ బ్రౌజర్లోని సీసీ క్లీనర్లో కూడా మీరు టెంపరీ ఫైల్స్ క్లియర్ చేసుకోండి. క్లియర్ చేసుకుని ఫ్రెష్గా 9:58 మీరు ఆ సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు ఏ భక్తులు దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో, ఒకలా ఇద్దరు లేదా 8 మంది అనేది మీరు ముందే డిసైడ్, వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆధార్ నెంబర్తో పాటు మొత్తం డీటెయిల్స్ టైప్ చేసి, అంటే ఊరు, వాళ్ళ పేరు, వాళ్ళ వయసు, ఆధార్ నెంబరు, ఓకేనా, వాళ్ళ మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ మొత్తం ఎంటర్ చేసుకొని ఓకేనా ఈజీ మెథడ్ కాపీ పేస్ట్ విధానం, లేదా క్లిప్ బోర్డ్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది, లేకపోతే అదర్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఆ సాఫ్ట్వేర్స్ ద్వారా మీరు కాపీ పేస్ట్ విధానం ద్వారా టికెట్స్ బుక్ చేసుకొని మీరు యూపీఐ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, లేకపోతే మీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు ద్వారా కానీ పేమెంట్ అనేది చేయొచ్చు. ఓకేనా, 300 రూపాయలు ప్రతి మనిషికి అదనంగా ఒక లడ్డు అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది దర్శనానికి వెళ్ళినప్పుడు. లేదు విడిగా లడ్డూలు కావాలి అంటే, ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని లడ్డూలు అనేది మీరు ఇందులో బుక్ చేసుకోవచ్చు. మనిషికి 2 లడ్డూలు చొప్పున ఇస్తారు. మీరు 5 బుక్ చేసుకున్నారనుకోండి, 10 లడ్డూలు ఎక్స్ట్రా అనేది బుక్ చేసుకోవచ్చు. ఒక్కొక్క లడ్డూకి 50 రూపాయల చొప్పున మీకు ఛార్జ్ అనేది తీసుకోబడుతుంది ఆన్లైన్లోనే. ఓకేనా, రేపు మధ్యాహ్నం 3 గంటలకి మీకు రూమ్స్ బుకింగ్ అనేది ఉంటుందండి. ఎవరు తిరుమలకి దర్శనానికి అంటే అజిత్ సేవలు అవ్వచ్చు, అంటే సుప్రభాతం, కళ్యాణోత్సవం ఇట్లాంటి అజిత్ సేవలు అవ్వచ్చు, లేకపోతే 300 రూపాయల ప్రత్యేక దర్శనం, అంగ ప్రదర్శన కానీ, దివ్యాంగుల దర్శనం కానీ, ఇట్లా ఏ దర్శనం చేసుకున్నా మీకు తిరుమలలో రూమ్ అకామిడేషన్కి అది ఎనేబుల్ అవుతుందండి. దాని మీద క్లిక్ చేసుకుని ఎవరో ఒకళ్ళని ఇద్దరిని మీరు సెలెక్ట్ చేసుకుని రూమ్ బుక్ చేసుకోవచ్చు. దాంట్లో 100 రూపాయల రూము, నెక్స్ట్ 1000 రూపాయల రూము, 2000 రూము, ఇలాగ మీకు రూమ్స్ ఉంటాయండి. కాష్ అండ్ డిపాజిట్ కూడా అందులో యాడ్ అయిపోయి 100 రూపాయల రూమ్కి అయితే 100 + 500 600 రూపాయలు మీకు కట్ అవుతుంది. 1000 రూపాయల రూమ్ అనుకోండి, 1000 + 1000 2000 కట్ అవుతుంది. అలాగే కాష్ అండ్ డిపాజిట్ డబుల్ ఉంటుందండి ఎక్కువ. అది మీరు ఏంటంటే రూమ్ వెకేట్ చేయగానే వెంటనే ఏంటంటే మీకు ఒక 2-3 గంటల నుంచి 3 రోజుల లోపల ఎప్పుడైనా మీకు వెనక్కి పడిపోతుందండి. రూమ్ బుక్ చేసేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది నేను ఇంకో వీడియో చేస్తానంట రేపు. చేసినప్పుడు దాంట్లో మీకు నేను చెప్తాను. కాబట్టి ఈ వీడియో కనుక మీకు లెంగ్తీగా ఉంది కాబట్టి తగ్గించడం కోసమే నేను ప్రయత్నం చేస్తున్నానండి. కాబట్టి రూమ్ బుకింగ్ ఎలా చేసుకోవాలి అది రేపు ఇంకో వీడియో చేస్తాను. రూమ్ బుకింగ్లో కాష్ అండ్ డిపాజిట్ మాకు వెనక రావట్లేదని చాలామంది అడుగుతున్నారు. వెనక రాకపోవడం కారణాలు ఏంటి, ఓకేనా, త్వరగా వెనక మనకి కాష్ అండ్ డిపాజిట్ రావాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి కూడా నేను చెప్తాను మీకు అండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియోని మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఓకే, మరొక మంచి వీడియోతో మీకు ముందుకు వస్తాను. ఓం నమో వెంకటేశయ్య.